డబుల్ ఇంజిన్ సర్కార్తో ఏపీకి 14 లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చాయన్నారు బీజేపీ ఏపీ చీఫ్ మాధవ్. పెట్టుబడులే కాదు పరిశ్రమలు తెచ్చి ఉత్పత్తి కూడా ప్రారంభించాలని తెలిపారు. డిఫెన్స్ రంగానికి సంబంధించి 1,74,000 కోట్ల పెట్టుబడులు వచ్చాయన్నారు. అమరావతి నిర్మాణానికి 30,000 కోట్లు కేంద్రం ఇచ్చిందన్నారు. జగన్ తమతో వస్తే తాము చేసిన అభివృద్ధి ఏంటో చూపిస్తామంటున్నారు ఏపీ బీజేపీ చీఫ్ మాధవ్. డబుల్ ఇంజిన్ సర్కార్ ఇన్ ఫుల్ స్వింగ్ దేశంలో ఎక్కడైనా ఉందంటే అది ఆంధ్రప్రదేశ్ ఉంది. ఇక్కడ డబుల్ ఇంజిన్ లేదు, డబుల్ ఇంజిన్ బుల్లెట్ ట్రైన్ ఉంది. ఆ విధంగా ఈ యొక్క ట్రైన్ యొక్క వేగం ఎంత ఉందంటే ఏ రాష్ట్రానికి ఒక సంవత్సరంలో 10 లక్షల కోట్ల రూపాయలు లేదు ఆంధ్రప్రదేశ్కి వచ్చాయి. 2 సంవత్సరాల్లో 14 లక్షల కోట్ల రూపాయలు వచ్చాయి. డ్రోన్ సిటీ ఏర్పాటు చేశారు. మొన్ననే ఎకీమ్ అనే ఒక కంపెనీ ఏదైతే అతి ప్రతిష్టాత్మకమైన గవర్నమెంట్ యొక్క కంపెనీ ఏదైతే ఉందో ఏరోనాటికల్ సంబంధించిన అలాగే సంబంధించి పెద్ద కంపెనీ మనకి పుట్టపర్తి దగ్గర రావటం జరిగింది. ఫైటర్ జెట్స్ మన ఆంధ్రప్రదేశ్లో తయారవుతున్నాయనే విషయం మీకు తెలియజేస్తున్నాను. కేవలం ఇవే కాకుండా బాంబ్స్, అమ్యునేషన్ సంబంధించిన షెల్స్ కూడా మన ప్రాంతంలో తయారవుతుంది. సుమారు డిఫెన్స్ యొక్క పెట్టుబడులు 1,74,000 కోట్ల రూపాయలు ఆంధ్రప్రదేశ్కి, అది రాయలసీమకి వచ్చిందని మీకు తెలియజేస్తున్నాను. అలాగే అనేక రకాల సౌకర్యాలు, ముఖ్యంగా అమరావతి యొక్క నిర్మాణానికి సంబంధించి ఇప్పటికీ 30,000 కోట్ల రూపాయలు ఇవ్వటం జరిగింది. అలాగే మనకి జీవనాడి బహుళార్థ సాధక ప్రాజెక్ట్ పోలవరం పెద్ద ఎత్తున నిధుల్లో వచ్చాయి. దానికి సంబంధించి పూర్తి స్థాయిలో నిర్మాణం అవుతుంది. 27 ప్రారంభిస్తాను ముఖ్యమంత్రి గారు చెప్పారు. జగన్మోహన్ రెడ్డి గారు నిజంగానే రమ్మని కోరుకుంటున్నాం. షర్మిల గారు కానీ జగన్ గారు కానీ ఒకసారి పాదయాత్ర మీరు చూడండి, ఒకసారి ఈ యొక్క డెవలప్మెంట్ ప్రాజెక్ట్స్ అన్నీ కూడా చూడండి. మీ అందరూ చూపిస్తాం మీకు కళ్ళకు కట్టినట్టు జరుగుతున్న కార్యక్రమాలు, అభివృద్ధి చూడండి. వాటిలో జరుగుతున్న మంచిని నలుగురికి ప్రచారం చేసే ప్రయత్నం చేయండి. ఇవాళ పెద్ద ఎత్తున ఫ్రస్ట్రేషన్ గురి ఈ యొక్క మాటలు మాట్లాడుతున్నారు.